సో గాస్ నాకు చెప్పకపోతున్నా ఏంటంటే మనం గణేష్ గురించి చెప్పకపోతున్నాం ఏంటంటే ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుండే గణేశుడు ఎప్పుడు పుట్టింది తెలుసా మీకు ఎప్పుడంటే గాస్ నేను అంత మొత్తం క్లియర్ చేసేవాడిని ఏంటంటే గణేశుడు సెప్టెంబర్ మనం ఎప్పుడు చేస్తాం పూజలు ఇవన్నీ గణేష్ చతుర్థి ఇవన్నీ చేస్తాం కదా గైస్ అలానే కూడా మన గణేష్ 7th సెప్టెంబర్కి గణేష్ చతుర్థి ఉంది అప్పుడే గణేశుడికి పుట్టిండు మీకు స్టోరీ చెప్పాలా ఏంటంటే అప్పుడు అమ్మవారు ఏం చెప్పిండ్రంటే గణేశుడు అప్పుడు గణేశుడు నార్మల్గా ఉన్నాయి మన లెక్కనే మనుషులు లెక్క ఉండేవాళ్ళు అమ్మవారు ఏం చెప్పిందంటే నువ్వు బయటికి ఏ ఊరు నేను అప్పటిదాకా స్నానం చేసుకుంటా నువ్వు ఏ ఊరికి రాకుండా చెప్పామని చెప్పింది గణేశుడు ఏమనంటే సరే అని చెప్పిందనగానే ఆయన కట్టతో బయట నించుండు అంటే ముసలిలో ఎలా ఉంటే వాళ్ళనే కట్టె లెక్క బయట నించుంటే ఏమైందంటే శివుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నంది వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చింది అమ్మవారిని ఒకసారి చూడడానికి పిలుస్తుంటే ఏమైందంటే శివుడు అన్నాడు ఎక్కడి నుంచి పోయి ఒకసారి అమ్మవారిని చూడాలంటే గణేశుడు ఏమనంటే వద్దన్నాడు ఎందుకంటే అమ్మవారు ఏం చెప్పిండ్రో ఆ మాట విన్ననే ఉన్నాడు అప్పుడు శివుడు కోపంలో పడి ఆయన త్రిశూలం ఉంటుంది కదా త్రిశూలంతో కత్తిని పొడిచేసిండు అప్పుడు చూసిన అమ్మవారి చాలా చాలా భయపడి ఏడుస్తూ అమ్మవారు ఏమనంటే ఏం చేసినావు శివుడా నువ్వు ఎందుకు ఇంత కోపం చంపేసినావు నా బాలిక అన్నాడు అప్పుడు శివుడు కూడా కొంచెం సాడ్ అన్నాడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమన్నారంటే శివుడు వాళ్ళకి ఒక ఎలిఫెంట్ తల ఉంటుంది కదా ఎలిఫెంట్ తలని తీసుకురమ్మంటుంటే వాళ్ళు పోయి తీసుకొచ్చింది కత్తి తీసుకొని ఒక మంచి ఎలిఫెంట్ పనుకుంది దాన్ని కట్ చేసి